హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్లె చెట్టుకైతే పూలైతే వచ్చాయండి. చాలా వరకు అయితే పూలు వచ్చాయి. ఈ వీడియో నేను రోజు అయితే తీసాను కానీ అప్లోడ్ అయితే చేయలేదండి. డే 1లో చూడండి కొన్నిగా అయితే పూలైతే వచ్చాయి. మీకైతే ఇవి షార్ట్లో కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకా చాలా వరకు బిజీగా ఉండిపోయి నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ రోజు తీసిన మల్లెపూలు వచ్చాయి కదండి, అవన్నీ తెంపినవన్నీ ఇప్పుడు వీడియోలాగా అయితే చూపిస్తున్నాను. ఈ మల్లెపూలు ఇంతలా రావడానికి నేను ఏమి ఇచ్చానో అవైతే ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదండి. ఆ రెండు ఇవ్వడం వల్ల ఇంత మంచిగా అయితే మల్లెపూలు అయితే వచ్చాయండి. మొత్తం ఈ మల్లె మొక్కకైతే ఇన్ని పూలైతే మ్యాక్సిమం నేను వినాయక చవితి ముందు రోజు నుంచి పూలైతే కోయడం స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు 7-8 మూరలు అయితే వచ్చాయండి. 8 మూరలు అయితే వచ్చుండొచ్చు, 7-8 అలా. ఇంకా దేవుడికి పెడుతూనే ఉంటాం కాబట్టి మనకి అంతగా ఉండవు. ఇంకా మొదల కొన్ని దేవుడికి అయితే పెట్టాను, 2-3 సార్లు నేను కూడా పెట్టుకున్నాను. చాలా బాగా అయితే వచ్చాయండి. మీ మొక్కకు కూడా ఇలా మల్లెపూలు రావట్లేదు అనుకుంటే నెక్స్ట్ కాపు కోసం అయితే ఇలా అయితే చేయండి. మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ వీడియో అయితే చూడండి. అవి ఇవ్వడం వల్ల అండి, అవి కిచెన్లో ఆల్రెడీ మన ఇంట్లో కిచెన్లో ఉంటాయి. అవి ఈజీగా మనమైతే మొక్కలకైతే వేస్తే చూడండి ఇన్ని మల్లెపూలు అయితే డైలీ ఇలా మల్లెపూలు అయితే వస్తూ ఉంటాయి. ఈరోజు తెంపినవి అయితే ఇలా అనమాట. అంతకుముందు తెంపిన చూడండి ఈ బాక్స్లో అయితే వేసి పెట్టాను. నేను ఇంకా అన్నీ ఒకేసారి ఇట్లా వేసి పెట్టాను. ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి నేను ఆ రోజుకైతే ఇట్లా మల్లెపూలన్నీ ఒక బాక్స్లో అయితే వేసి పెట్టాను. వినాయక చవితి రోజు కూడా కావాలి కదా, ఇంకా మనం బయట కొనాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఆ రోజుకైతే ఇలా అయితే అన్నీ స్టోర్ అయితే చేసి పెట్టానండి. ఇవి ఒక 2 డేస్ మల్లెపూలు అనమాట. అంతకుముందు తెంపినవి కొన్ని ఫస్ట్లో కొన్ని వస్తాయి. ఇవన్నీ కలిపి చూడండి ఇలా మాలలాగా అయితే కట్టాము. ఇవన్నీ కలిసి 2 మూరలు అయితే ఉన్నాయండి. ఇంకా నేను వినాయక చవితి రోజు స్వామివారికి ఒక మాల పెట్టాను, నేను ఒక మాల అయితే మూరైతే మల్లెపూలు అయితే పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి నెక్స్ట్ డే అండి. చూడండి చెట్టు నిండా అయితే వచ్చేసాయి, మొక్క నిండా. ఇంకా ఇక్కడ లిల్లీ పూల మొక్క కూడా ఉందండి, అది కూడా మంచిగా అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా చూడండి ఇవి కూడా అయితే ఫుల్గా వచ్చేసాయి. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా పైకి రావడము, ఇలా మల్లెపూలన్నీ కోయడము, ఇంకా కొన్ని దేవుడికి పెట్టడము, ఇలానే ఇప్పుడు ఫెస్టివల్స్ కదండి వినాయక చవితి, ఇంకా రోజు పెట్టుకోవడము. నేను ఇంకా పూజ కూడా మండపం దగ్గర కూడా పూజ అయితే చేస్తున్నాను కాబట్టి ఆ రోజు కూడా నేనైతే మల్లెపూలు అయితే పెట్టుకున్నానండి. ఇంకా బయట అయితే అసలు చెట్టువే అయితే నేను పెట్టుకున్నానమాట. కానీ మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇవి మల్లెపూలు వస్తే నాకైతే మ్యాక్సిమం 1 వీక్ వరకు అయితే కంటిన్యూగా అయితే మల్లెపూలు అయితే వస్తూ ఉంటాయండి. చూడండి రోజు అయితే ఇన్ని పూలు అయితే వస్తూ ఉన్నాయి. మనం నెక్స్ట్ కాపు ఇలా ఒకసారి పూలు వచ్చాయి అనుకుంటే నెక్స్ట్ ఫ్లవరింగ్ రావాలి అంటే మొక్కని ఇలానే వదిలేయద్దండి. ఆ మొక్కకి కావాల్సిన బలాన్ని అయితే మనం ఇస్తే ఇలా పూలు అయితే వస్తూ ఉంటాయి. ప్రతిసారి నేను ఇలానే చేస్తానండి. ఇలా అన్నీ తెంపేస్తూ ఉంటాను. తెంపేశాక ప్రూనింగ్ అయితే చేస్తానండి. ప్రూనింగ్ అంటే ఏం లేదు, ఇలా ప్రతి ఒక్క ముదిరిపోయిన ఆకులు, మనం పూలు వస్తాయి కదండి, ఆ పూల దగ్గర ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి, అవి కూడా అయితే తుంచేస్తూ ఉండాలి. అన్నీ తుంచేసిన తర్వాత మొక్కకి కావలసిన బలాన్ని అయితే ఇవ్వాలండి. ఏదో లిక్విడ్ రూపంలో కానీ పౌడర్ రూపంలో కానీ ఇవ్వచ్చండి. బయట నుంచి తేవాల్సిన అవసరం ఉండదండి. ఇంట్లో మన జీరో కాస్ట్ ఇంట్లో ఉన్న వాటివే ఏవైనా మనమైతే లిక్విడ్స్ ఇస్తే ఇలా మంచిగా అయితే పూలు అయితే వస్తాయి. నేనైతే ఈ వీడియోలో కూడా చెప్దాం అనుకుంటున్నాను, మీరు వీడియో చెప్పలేదు అనుకుంటారు కాబట్టి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నేను ఏమి ఇచ్చాను అనేసి. ఇలా అయితే అన్ని ప్రూనింగ్ అయితే చేసేసి మొత్తం ఈ పూతంతా అయిపోయాక ఆకులన్నీ తెంపేసేయాలి. ఆకులన్నీ తెంపేసి ఎండిపోయిన కొమ్మలు, ఇలా బ్రాంచెస్ అన్నీ తెంపేస్తూ ఉండాలి. అక్కడ నుంచి వేరే బ్రాంచెస్ అయితే వస్తాయండి, కొత్త ఆకులు అయితే వస్తూ ఉంటాయి. ఇలా అన్నీ తెంపేసిన తర్వాత మట్టిని అయితే లూజ్ చేసుకోవాలండి. మట్టిని మొత్తం లూజ్ చేసేసుకొని అందులో నేను ఇంట్లో ఉన్న ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు
పౌడర్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఇచ్చానండి. అది షార్ట్‌లో కూడా చేశాను. ఒకసారి ఆ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను, మీరు చూడండి. 2 టేబుల్ స్పూన్ ఆవాల పిండి ఇచ్చాను. ఎగ్ షెల్స్ ఎలాగో ఇంట్లో ఉంటాయండి. ఉడకబెట్టిన ఎగ్ షెల్స్ అయితే కావు, మనము బాయిల్ చేసిన ఎగ్స్ అయితే కావు. ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అవి అయితే గుడ్డు పెంకులు అవి ఉంటాయి కాబట్టి అవి ఎండపెట్టేసి అవి కూడా పౌడర్ అయితే చేసి, ఇవి 2 టేబుల్ స్పూన్ అయినా 1 టేబుల్ స్పూన్ మొక్క ఏ సైజులో ఉందో చూసి ఆ సైజుని బట్టి ఒక స్పూను 2 స్పూన్స్ అయితే వేసేసి వాటరింగ్ ఇస్తే చాలండి. నెల రోజుల్లోపు ఇన్ని పూలైతే మనమైతే తీసుకోవచ్చండి. నేనైతే 1 మంత్లో ప్రతిసారి ఇలా 1 మంత్లో సంవత్సరం పాటు ఇన్ని పూలైతే తీసుకుంటాను. ఈ లిల్లీ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి, మంచిగా స్మెల్ వస్తున్నాయి అవి కూడా. ఇంకా ఇవన్నీ పూలు ఒకే దగ్గర స్టోర్ చేసేసి రోజు కొన్ని కొన్ని వస్తాయి కదండి, అన్నీ ఒకే దగ్గర ఒక బాక్స్లో అయితే వేస్తున్నాను. ప్రతిసారి అలిన ఫొటోస్ అయితే పెట్టలేదండి, డైరెక్ట్ దేవుడికి అయితే పెట్టేస్తున్నాను. ఈ రోజు వరకు అయితే ఇన్ని పూలైతే నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవైతే అల్లేసి మీకైతే చూపిస్తున్నానండి. చాలా మంచిగా అయితే ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా మల్లె మొక్కకి ఇలాంటివి ఇస్తే ఇన్ని పూలు అయితే మీకు కూడా వస్తాయండి. బాయ్ ఫ్రెండ్స్.